వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనము శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి 3 శ్లోకాలు 55, 56, 57 అమ్మ పారాయణ కొనసాగించుకుందాం. ఆద్యాయామిత తేజసే శృతిపదైః వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైః గేయాయ మాయావినే సంయక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిः సంభవే. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆదిదేవుడు, తేజస్వంతుడు, వేదవేద్యుడు, భక్త సులభుడు, చిదానందుడు, జగద్రక్షకుడు, ధ్యానగమ్యుడు, సురకీర్తనుడు, చిచ్చక్తియుతుడు, తాండవ నృత్య తత్పరుడు, జటాధారి, సుఖకరుడు అయినటువంటి శివునికి నమస్కారం. సాయిరాం. శివునికి తల్లిదండ్రులు లేరు. ఒకసారి పార్వతీదేవన్నారుట, అమ్మా నేను నా తల్లిదండ్రుల పేర్లు చెప్తా, మరి మీరు మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పగలరా అని అడిగిందిట. అందుకు శివుడు ఏం పేర్లు చెప్పాలో తెలియక, ఏం చేయాలో తోచక చివరకు తెగించి, నేను నా అత్తామామల పేర్లు చెప్తాను, నువ్వు మీ అత్తామామ పేర్లు చెప్పగలవా అని చెప్పి అడిగారట. అంటే దాన్ని బట్టించి శివునికి తల్లిదండ్రులు లేరని, శివుడే మొదటివాడు, ఆదిదేవుడు అని నిర్ధారించుకోవలసి ఉంటుంది. తల్లిదండ్రులే ఉంటే వాళ్లే ఆది దంపతులు, ఆది దేవుళ్ళు అయి ఉండేవారు కదా. అందుకని శివుడు మొట్టమొదటివాడు. అలాగే సకల దేవతలతో సహా సకల సృష్టి ప్రళయకాలంలో కాలవశమై శివునిలోనికి లీనమైతే ఆ ప్రళయానికి సాక్షీభూతుడుగా సదాశివుడు ఒక్కడే ఉంటాడు. అందుకని శివుడు చిట్ట చివరివాడు అని. శివుడే మొట్టమొదటివాడు, శివుడే చిట్ట చివరివాడు అన్నట్లుగా. ఎందుకని మొట్టమొదటివాడు అనంటే ఆయనకు అసలు తల్లిదండ్రులే లేరు, తానే మొదటివాడు, ఆదిదేవుడు అని అక్కడ చెప్పుకుంటే, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే మరి వాళ్లే ఆదిదేవుళ్ళై ఉండేవారు కదా అన్నట్లుగా. అందుకని శివుడు మొట్టమొదటివాడు. సరే, అలాగే సకల దేవతలతో సహా సకల సృష్టి ప్రళయకాలంలో కాలవశమైపోతే మరి శివుడు ఒక్కడే మిగిలి ఉంటారుట అమ్మ. ఎందుకు అంటే
ఆ ప్రళయానికి సాక్షీభూతుడిగా సదాశివుడు ఒక్కడే ఉంటాడు అని. అందుకని శివుడు చిట్ట చివరివాడు అని. యజుర్వేదంలోని రుద్ర సూక్తాల్లో ఈశావాస్యాది ఉపనిషత్తులలోనూ పూర్తిగా ప్రతిపాదింపబడినవాడు ఈశుడే. భక్త సులభుడు, భోళాశంకరుడు, ఉద్ధరేణుడు నీరు నెత్తిమీద పోస్తే చాలు ఉబ్బిపోయే ఉబ్బులింగడు, యోగమూర్తి అవడం మూలాన యోగులందరూ కూడా శివుడినే ధ్యానిస్తారు. 3 కన్నులతో త్రికాల జ్ఞానం కలవాడు కాబట్టే భూలోకవాసులకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసి అవసరమైతే వారిని కాపాడేటటువంటి వాడు. ఇంతటి మహిమాన్వితుణ్ణి సురలంతా కీర్తిస్తారు, పూజిస్తారు. తాండవ నృత్యం చేసి ఆనందింపచేసే అటువంటి శివునికి కోరి మరీ నమస్కారం చేయాలి అని అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఏమ్మా? ఆయన ఆదిదేవుడు, చిట్ట చివరివాడు, యోగమూర్తి, భక్త సులభుడు. తర్వాత ఉపనిషత్తుల్లో కూడా పూర్తిగా ప్రతిపాదింపబడినవాడు, 3 కన్నులతోనూ త్రికాల జ్ఞానం కలవాడు. అంతటి మహిమాన్వితుడు కాబట్టే సురలంతా కూడా కీర్తిస్తారు, పూజిస్తారు. తాండవ నృత్యం చేసి ఆనందింపచేసే అటువంటి శివునికి మనం కోరి మరీ నమస్కారం చేసుకోవాలి అని భావన. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళ్దామా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయిని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్టి జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నిత్యుడును, త్రిగుణ శరీరుడును, పురభేదియు, పార్వతీ మనోహరుండును, ముని మనస్సులకు గోచరించువాడును, చిద్రూపుడును, వేదాంత వేద్యుడును, మాయ వలన ముల్లోకములను కల్పించువాడును, తాండవ నృత్యమందు ఆసక్తి కలవాడును అగు శివునికి నమస్కారము. సాయిరాం. నిత్య సత్య స్వరూపుడు, త్రిగుణ స్వరూపుడు, త్రిపురహరుడు, కాత్యాయనీదేవి యొక్క తపఫలమైన వాడు, మొట్టమొదటి సంసారి అయిన వాడు, మునీశ్వరుల యొక్క మనస్సుకు గోచరమైన చిత్స్వరూపము కలవాడు, మాయాశక్తి చేత సృజింపబడిన ముల్లోకాలు గలవాడు, ఉపనిషద్వాక్యములచే బోధింపబడువాడును, సంధ్యాకాలమందు తాండవమాడువాడును, జడలు దాల్చిన వాడును, సుఖోత్పత్తి కారణమైన వాడును అగు పరమేశ్వరునికి శత నమస్కారములు చేతును అని. సాయిరాం. అందరం నమస్కారం చేసుకుందాం. తదుపరి శ్లోకానికి వెళ్దాం. నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలతస్త్వం సర్వసర్వాంతరః తిష్టస్మేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శివ, పొట్టపోసుకొనుటకు ధనాశతో ఎందరినో ఆశ్రయించితిని, కాని నిన్ను సేవించుట ఎరుగను. పూర్వజన్మమున ఏ కొంచెమో పుణ్యము చేసితిని కనుకనే నా అంతరంగమున ఉన్నావు. నన్ను రక్షించు భారం నీపై ఉన్నది. సాధారణంగా
సంసార తాపత్రయంతో ఎలాగో అలా పొట్ట నింపుకోవాలనే స్వార్థంతోనో ఏదో కొంచెం వెనకేసుకోవాలనే తలంపుతోనో అడ్డమైన వారి చుట్టూ తిరుగుతూ వాళ్ళని మంచి చేసుకోవడానికి వాళ్ళని పొగుడుతూ అనవసరంగా కాలాన్ని వృధా చేసుకుంటాం అని. అంటే ఆ సద్గురువు చెప్పినట్లు కాదు, ఆయన దగ్గరకు వచ్చి బాధపడేవాళ్ళట. మనుగడ కోసం మాట మంచి మలినం చేయక తప్పడం లేదు బాబా. యథార్థంగా నా మనస్సు అంగీకరించకపోయినా, నాకు అటువంటి ఇవి అలా ఏమంటారు కల్లబొల్లి తత్వాలవి ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాలలో మనుగడ కోసం ఇలా చేయవలసి వస్తోంది అని బాధపడేవాళ్ళు కూడా ఉండేవాళ్ళట. అది అప్పుడేం చెప్పేవారు మరేమ్మా సద్గురువు? మన కల్లబొల్లితనం, మన ఇది శ్రేయస్సుకి, స్వపర శ్రేయస్సుకి ఉపయోగిస్తే మంచిదే. ఇతరులకెవరికి కూడా హాని మన వలన తెలిసి జరగకూడదు ఎప్పుడు కూడా. అది అయితే ఇక్కడ సాధారణంగా ఏమిటి అంటే, ఈ అందరం లౌకికులం కాబట్టి ఎట్టాగొట్లా పొట్ట నింపుకోవాలి ముందు, తర్వాత మనకు పొట్ట నింపుకుంటే ఎట్లా మళ్ళీ కొంత వెనకేసుకోవాలి రేపు తినడానికి, అది కాక మళ్ళీ మన భావితరాల కోసం ఇంకొంచెం, అట్లా ఎన్నెన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇంకా అధిక ఆలోచనలు కూడా మరి ఉంటూ ఉండొచ్చు. ఏమిటి అంటే భావితరాల కోసమే కాక ఇంకా ఇంకెంతో, అందరికంటే ఎక్కువ, వాళ్ళకంటే ఇంకాస్త ఎక్కువ, అసలు మనమే హై పొజిషన్లో ఉండాలి అన్నట్టు అట్లాంటి భావనలతో కూడా సతమతం అయిపోయే వాళ్ళు ఉంటారు. అంతేకాక అడ్డమైన వారి చుట్టూ తిరుగుతూ వాళ్ళని మంచి చేసుకోవటానికి పొగుడుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ, ఎందుకంటే అక్కడ సంకల్పాలు అధికాధిక సంకల్పాలు ఉన్న కొద్దీ మరి కలుషితాలు కూడా ఎక్కువ అవుతాయి. సంతృప్తి అనేది చాలా ప్రధానం. ఈర్ష్యాసూయలకి దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఉన్నదానితో సంతృప్తి పడుతూ ఉంటే కొన్ని మనకి విషయ వాసనలను కొంత కాలాన్ని వృధా చేసుకోవటం కూడా తగ్గుతుంది కావచ్చు. అయితే ఎప్పుడు ఏది అవసరమో దానిని ఇచ్చేటువంటి వాడు మన కష్టానికి ప్రయత్నానికి తగిన ఫలాన్ని, చూడు అక్కడ ఏం చెప్తున్నారమ్మా, మన కష్టానికి ప్రయత్నానికి తగినటువంటి ఫలాన్ని తప్పకుండా ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడు. మన కష్టము, మన ప్రయత్నము అండ్ భగవత్ కృప, ఆ రెండు కూడా సమతౌల్యం అవ్వాలి. మన కష్టం భగవంతుని కృప, ప్రయత్నహీనస్య పురుష న ఉపైతి లక్ష్మీ అన్నట్లుగా ప్రయత్నం చేస్తేనే మరి లక్ష్మీదేవి మన వద్దకు వచ్చేది. అట్లా మన కష్టానికి ప్రయత్నానికి తగినటువంటి ఫలాన్ని తప్పకుండా ఇచ్చేటువంటి భగవంతుడు ఉన్నాడు కదా అనే నమ్మకం తొందరగా కలగదు. ఆ భగవంతుడు కూడా మనకి దూరంగా పోని ఎక్కడో ఉన్నాడా, మనలోనే ఉన్నాడు అనేటువంటి భావన కలిగి మరి ఆ భావన స్థిరపడటం కూడా ఎంతో కాలానికి తప్ప జరగదు. ఊరికే జరుగుతుందా? దానికి ఎంతో సాధన కావాలి. అట్లా ఉంటే తప్ప ఎక్కడో ఉన్నాడని తాపత్రయపడ్డానా, అయ్యో మనలోనే ఉన్నాడు కదా అనేటువంటి ఆ దృక్పథానికి రావటానికే బోరడు కాలం వెళ్ళిపోతుంది. అది ఈ విషయాన్నే శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అలా గుర్తు చేశారన్నమాట. అయితే ఏదో పూర్వజన్మ సుకృతం చేత మానవ జన్మ ఎత్తాము, సర్వాంతర్యామి అయిన నువ్వు నాలో కూడా ఉంటావు కదా అనే సత్యం ఇన్నాళ్లకైనా తెలుసుకున్నాను. నిర్భయంగా ఉన్నాను. నాకేం దిగులు లేదు. అనవసరంగా కాలాన్ని వృధా చేయనిహ. నిన్నే స్మరిస్తూ చేసే పనుల ఫలితాలన్నీ నీకే సమర్పిస్తాను. మరి నువ్వే నా సంగతి చూసుకోవాలి అని ప్రార్థించాలని తనను అడ్డం పెట్టుకుని మనకు తెలియచేస్తున్నారు. అంటే అన్నీ కూడా తనకే ఆపాదించుకుంటూ సమాజానికి, లోకానికి తెలియచేస్తూ ఉన్నారు కదా ఆదిశంకరుల వారు. అట్లా కాంచన కనకాలపైన, కీర్తిపైన ఉండే దృష్టిని మళ్లించి కామేశ్వరునిపై పెట్టండి. ఆయన మీ కామాలు అన్నీ అనగా అవసరాలు అన్నీ తీరుస్తాడు అని పరోక్షంగా
శంకర భగవత్పాదుల వారి ఉద్బోధ. అది పూర్తిగా అక్కడ భగవంతుడిపైనే దృష్టి పెట్టి అట్లానే ఉండమని చెప్పారా? చెప్పలే. పైన పేరాలో ఏం చెప్పారు మనకి? మన కష్టానికి ప్రయత్నానికి కూడా ఫలితాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనేటువంటి దృక్పథంతోనూ మన మనస్సులో ఆయనే ఉన్నారు కదా, ఎందుకు మనం మన యొక్క ఏమంటారు మన ఆత్మోన్నతిని పక్కన పెట్టి అందరినీ కాళ్ళవేళ్ల పట్టం ఎందుకు? మనలో ఉన్నటువంటి ఈశ్వరుడికే శరణుజొచ్చి అట్లా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళితే ఏదో ఒక నాటికి ఆయన కనికరించకపోతాడా? తప్పక కరుణిస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని వర్తించండి అన్నట్లుగా. అంతేగాని అనవసరంగా కాలాన్ని వృధా చేయకండి, నిర్భయంగా ఉండండి, నాకేం దిగుల్లేదు, నాలో ఆ పరమశివుడు ఉన్నాడు అని మన ప్రయత్నం మనం చేసుకు వెళ్ళాలి అని చెప్పి అట్లా ప్రయత్నం ఫలించినాక ఇహ మామూలుగా లౌకికమైనటువంటి విషయాలు, కొన్ని అవసరాలు, కొన్ని ఇవి మనకి ఆ స్టేజెస్ అన్ని దాటి ఒక దీనికి వచ్చాక అప్పుడు కావాల్సింది ఏమిటి? ఇంకా సంతృప్తి అనేది ఉండాలి. ఎంత ప్రాప్తించిందో అంత మనకి ఇంత ప్రాప్తం అని అనుకుని సంతృప్తిగా ఉంటే ఇంకా అప్పుడు భగవంతుని యొక్క ఆ మార్గంలో మనం ఇంకా మన సాధన పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది కావచ్చు. అంటే కాంచన కనకాలపైన కీర్తిపైన మాత్రమే కాకుండా దృష్టి కనీస అవసరాలు నెరవేరినాక ఇహ ఆ యొక్క కామేశ్వరునిపై పెట్టండి. ఆయన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు, చక్కగా మనల్ని చూస్తాడు, అన్ని విధాలా కూడా మనకి చేయూతనిస్తాడు అనేటువంటిది శంకర భగవత్పాదుల వారి ఉద్బోధ అన్నట్లుగా. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. శుభం భవతు.